హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైవ్. దీపావళికి అయితే నా క్లీనింగ్ చూడండి. చూడండి, ఇది ఇక్కడి నుంచి లాస్ట్ వరకు ఐదు కిటికీలు ఇక్కడ మొత్తం, ఇక్కడ డోరు చీకటిగా ఉంది. ఇది 2 hours పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ సామాను సదురుకోవాలి. అలాగే ఇక్కడ మా బాబు సైకిల్, ఇక్కడ పార్కింగ్ ఏరియా, ఇక్కడ కార్ క్లీనింగ్, ఇంకా ఇక్కడ గేట్, అలాగే ఈ పార్కింగ్ ఏరియా మొత్తం ఇలా నేనే క్లీన్ చేసుకున్నానండి. దాదాపు నాకు ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే నాకు మాత్రం ఒక నైట్ అయ్యింది. మార్నింగ్ 11 10 కాదు 8:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుందండి. ఇప్పుడు ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది. క్లీనింగ్ ఓన్లీ నేను పాప కలిసి చేసుకున్నాము. ఏ వర్క్ అంటే ఏ పని ఆమెను కూడా మాట్లాడుకోలేదు. వాళ్ళకి అడిగేసి ఇక్కడ నేను ముగ్గు కూడా వేసుకున్నాను. చూసారు కదా, ఇది మా ఇంటి ముందు. చూసారా ఫ్రెండ్స్, పండగ వస్తే ఎంత పని ఉంటుందో లేడీస్కి. ఇంకా రేపు మార్నింగ్ ఇంకా ఫుల్ పని ఉంటుంది. మన దసరా, ఇప్పుడు దీపావళి, అసలు లేడీస్కి రెస్ట్ అనేది లేదు. ఏమంటారు, మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలానే వర్క్ చేసుకున్నారా? ప్లీజ్ కామెంట్. నేను ఏదో సింపుల్గా ఇలా లాక్ చేశాను. ప్రతి ఒక్కరు పని చేసుకుంటారు, కాకపోతే నేను ఇలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇంక ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి ఒక్కొక్కటి. ఇవన్నీ సామాన్ అంతా క్లీన్ తోమేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకోవాలి. అలాగే ఇంకా పూలు తెచ్చుకోవాలి, ఇక్కడ గుమ్మానికి కట్టుకోవాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. జస్ట్ తెలియడానికని ఎలా వర్క్ చేసుకుంటారో, ఏది లేడీస్కి ఇన్ని పనులు ఉంటాయి. ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఏ ప్రాబ్లం ఉండదండి. నాకు మాత్రం పాప హెల్ప్ చేస్తుంది. ఇది నార్మల్గా ఈ వీడియో తీశాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ చేద్దాం.